బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్సెస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒకరిపై ఒకరు కౌంటర్లు ఇచ్చుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మొన్న 8వ తారీఖు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి మరి సిట్ ముందుకైతే కేంద్ర మంత్రి బండి సంజయ్ వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. అనంతరం తను ప్రెస్తో మాట్లాడుతూ కేటీఆర్పై కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలు కేటీఆర్కి మనోభావాలకు అటు తన యొక్క ఏదైతే గౌరవం ఉంటుందో ఆ గౌరవాన్ని కించపరిచే విధంగా ఉందన్నట్టుగా తను లీగల్ నోటీస్ అయితే బండి సంజయ్కి పంపించడం అయితే జరిగింది. మీరు నాకు క్షమాపణ చెప్పాలి, బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే మీ మీద క్రిమినల్ కేసు పెడతామంటూ కేటీఆర్ అయితే లీగల్ నోటీస్ అయితే పంపించడం అయితే జరిగింది. వాటికి బండి సంజయ్ కూడా రిప్లై ఇచ్చినట్టు కూడా కనబడతా ఉంది. ఇలాంటి నోటీసులకి మేము భయపడేది లేదు, మాట్లాడిన దానికి కట్టుబడి ఉంటాము, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరే, ఖచ్చితంగా శిక్ష పడాల్సింది మీరే, ఆధారాలతో నేను మాట్లాడాను అన్నట్టుగా బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకరిపై ఒకరు కౌంటర్ తెచ్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మొన్న కూడా చూస్తాము బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. ప్రమాణం చేద్దాం వస్తావా, తడిబట్టలతో ప్రమాణం చేస్తామని కూడా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇటు కేటీఆర్ కూడా మౌనంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తను ఒకవైపు ఏవైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి తన ఫోన్ను ట్యాప్ చేశారని బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినతో పాటు అనేక మంది కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు, సొంత చెల్లెలైన కల్వకుంట్ల కవిత ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని కూడా బండి సంజయ్ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే కొంతమంది అంటే అధికారంగా ఉన్న ఎమ్మెల్యేల వల్ల భార్యల కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారు అనే కోణంలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకి తన ఏదైతే గౌరవం ఉందో గౌరవాన్ని అప్రతిష్ట చేసే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు ఉన్నాయని కూడా కేటీఆర్ భావిస్తూ ఉన్నట్టు కూడా లీగల్ నోటీస్లో పేర్కొన్న పరిస్థితి కనబడతా ఉంది. ఆ లీగల్ నోటీస్కి నేను భయపడలేదన్నట్టుగా బండి సంజయ్ తనకి రీకౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు అయితే మరి సిట్ ముందుకెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. అనేక కోణాల్లో కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఇప్పటికి కూడా ఏదైతే వాటికి సంబంధించిన అధికారంగా ఇంకా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అధికారంగా ఎటువంటి విషయాలు బయటికి రాని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఒక క్వశ్చన్ మార్క్గా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. చాలామంది ఫోన్ ట్యాపింగ్ అయ్యింది అనుకుంటా సిట్ ముందుకు వెళ్తూ ఉన్నారు, విచారణ చేస్తా వాళ్ళ యొక్క సాక్ష్యాలు ఇస్తూ ఉన్నారు, విచారణ ఎదుర్కొంటూ ఉన్నారు. కానీ మరి వాటికి సంబంధించిన బలమైన ఆధారాలు ఇంతవరకు కూడా సిట్ ప్రెస్ ముందు రాని పరిస్థితి కనబడతా ఉంది. నిజంగా జరిగిందా లేదా అని కూడా కొంత ఆందోళన ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకవైపు జరిగింది బలంగానే ప్రతిపక్ష నేతలు కావచ్చు, లేకుంటే ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కాంగ్రెస్ పేర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. లేదు ఇటు బీఆర్ఎస్ మేమేం చేయలేదు అన్నట్టు కూడా వాళ్ళు పేర్కొంటా ఉన్నారు. గతంలో కేటీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ విచారణకు వెళ్తే చెప్పిన వాస్తవాలు ఏంటంటే చేస్తే ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అనే విషయాలు తను చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. మేము ఏదైతే భద్రత కోసము ఒకరిది ఇద్దరిది చేయొచ్చు కానీ ఇంతమంది చేయలేదని కూడా తాను కూడా కొంత ఒప్పుకున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఏది ఏమైనా కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారాలు ఇద్దరి మధ్య సిచ్చు పెట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఇటు బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్న విధంగా ముందుకు సాగుతూ ఉంది. ఇటు బీజేపీ లీడర్లు కూడా ఈ కేసును ఖచ్చితంగా సిబిఐకి ఇవ్వాలి, ఇక్కడ సిట్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నట్టు కూడా వాళ్ళు పేర్కొంటున్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడపోవాలి ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది.